అండి. ఇక ఈరోజు ప్రెస్ మీటు పెట్టాలనుకున్న అంశము కులగణన. కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దేశవ్యాప్తంగా కులగణనకి ఒప్పుకున్నట్టుగా మొన్న బీజేపీ మంత్రి ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం అయింది. ఇప్పటికైనా బీజేపీ పార్టీ కులగణనకి అంగీకరించింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. నిజానికి ఇది సాధ్యం అయ్యింది అంటే దానికి కారణం రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఎప్పటి నుంచో కులగణన జరగాలి అని ఎప్పటి నుంచో డిమాండ్ పెట్టారు. మన దేశంలో ఏ కులానికి సంబంధించి ఎవరు ఏ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారో తెలియకపోతే వారికి న్యాయం చేయటం అసాధ్యం. కాబట్టి కులగణన అనేది తప్పనిసరి. కులగణన తప్పకుండా జరగాల్సిన విషయము. అది చేసిన తర్వాత ఆ కులగణన డేటా ప్రకారము రిజర్వేషన్లు కూడా ఆల్టరేషన్ అయితే ఆల్టరేషను, లేకపోతే పరిమితి పెంచాల్సి ఉంటే పెంచాలి అన్న విషయాన్ని కూడా రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాలలో డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు బీజేపీ పార్టీ తల వంచి కులగణనకి అంగీకరించింది అంటే దానికి కారణం రాహుల్ గాంధీ గారు చేసిన పోరాటం. ఈ క్రెడిట్ మొత్తము పూర్తిగా కాంగ్రెస్ పార్టీకే చెందుతుంది, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా. కులగణన అన్నది సెన్సస్ యాక్ట్ ప్రకారం, ఇండియన్ యాక్ట్ ఆఫ్ సెన్సస్ ప్రకారము ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన అంశం. మనకు ఇండిపెండెంట్ ఇండియా అయిన తర్వాత 1951లో మొదలుపెట్టారు. తర్వాత 1961లో చేశారు, 1971లో చేశారు, 1981లో చేశారు, 1991లో చేశారు, 2001లో చేశారు, 2011లో కూడా చేశారు. 2021లో మాత్రం చేయలేదు, థ్యాంక్స్ టు బీజేపీ గవర్నమెంట్. ఆ రికార్డుని, ఆ ప్రక్రియని భగ్నం చేసిన వాడు మోడీ గారు. 2011లో జరగాల్సిన జనగణన సెన్సెస్ ఇంతవరకు జరగనే లేదు. కారణం మోడీకే తెలియాలి. ఇంతవరకు కాలయాపన చేశారు. కానీ ఇప్పుడైనా జనగణనతో పాటు కులగణన కూడా జరగాలి అని మోడీ ఒప్పుకున్నాడు అంటే దానికి కారణం వల్ల తప్పనిసరి పరిస్థితులు రావటం వల్లే. నిజానికి బీజేపీ పార్టీ మోడీ గారికి కులగణన చేయటం వాళ్ళ సిద్ధాంతానికి వ్యతిరేకం. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ. మతం పేరు చెప్పే రాజకీయాలు చేయడం బీజేపీకి సిద్ధాంతం. ఇదే బీజేపీ చేసింది. గోద్రా తర్వాత అయినా లేకపోతే మణిపూర్లో అయినా ఏదైనా ఎక్కడ చూసుకున్నా కూడా మత కల్లోహాలకు కారణం బీజేపీ పార్టీ. బీజేపీ సిద్ధాంతమే మతం పేరు మీద జనాలను పోలరైజ్ చేయాలి తప్ప కులగణన చేస్తే, కులాల కాన్సెప్ట్ని ప్రోత్సహిస్తే ఫర్దర్ బ్రేక్ డౌన్ అయిపోయి పోలరైజేషన్ వీలు కాదు. కాబట్టి ఒక్క మతం పేరు మీదనే ప్రజలని పోలరైజ్ చేయాలి, అప్పుడే వాళ్ళ ఓటు బ్యాంకు సెక్యూర్డ్గా ఉంటుంది అన్నది బీజేపీ సిద్ధాంతం. కాబట్టే కులగణనకి ఇంతవరకు ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇంత పోరాటం చేసిన తర్వాత అటు తెలంగాణలో అయితేనేమి, అటు కర్ణాటకలో అయితేనేమి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ స్టేట్స్లో ఆ స్టేట్ గవర్నమెంట్స్ రన్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రాహుల్ గాంధీ సందేశం మేరకు అక్కడ కులగణన చేపట్టారు. తెలంగాణలో అయినా కర్ణాటకలోనైనా ఈ కులగణన చేసిన తర్వాతనే దేశమంతా కూడా కులగణన జరగాలి అన్న డిమాండ్ వచ్చింది. ఎందుకంటే తెలంగాణలో కర్ణాటకలో కులగణన చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు వచ్చింది కాబట్టి ఆ తర్వాత దేశవ్యాప్తంగా ముఖ్యంగా బీసీల నుండి ఈ కులగణన జరగాలి అన్న డిమాండ్ పెరిగింది కాబట్టి బీజేపీ పార్టీ కులగణన చేయకపోతే రాబోయే ఎన్నికల్లో స్టేట్ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీకి నష్టం జరుగుతుంది అని గ్రహించిన బీజేపీ పార్టీ ఈరోజు కులగణనకి ఒప్పుకుంది. కేవలం ఒత్తిడి వల్ల, కేవలం రాజకీయ అవసరానికి, ఇష్టంగా కాదు. అయినా కూడా ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం వల్ల ఈ విజయం లభించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా స్వాగతిస్తుంది. ఇప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రతి 10 సంవత్సరాలకు చేయాల్సిన జనగణన ఇంతవరకు మీ పుణ్యమాని జరగలేదు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికైనా మీరు జనగణన ఈ కులగణన ఎప్పుడు చేస్తారో, దీనికి టైం లైన్ ఏమిటో, ఎప్పటికల్లా పూర్తి చేస్తారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, దీని టైం లైన్ బయట పెట్టండి. టైం బౌండ్గా ఎప్పటిలో